ముఖ్యంగా మీలో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, గొప్ప ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి పోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంత నాలెడ్జ్తో పోతే, ఎంత గొప్పగా పోతే మనకు అంత బాగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం బాధపడతాం. సపోజ్ మనం ఫ్లూయెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడలేం, అదేం పెద్ద గొప్ప విద్య కాదు. అది ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడి నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్. పెద్దలు చెప్పిండ్రు, ఏది ఒకరోజు ఎవరికి రాదు, పుట్టినప్పుడు ఎవరు ఏది నేర్చుకొని రారు. ఎంత గొప్ప వాళ్ళు అయిన తర్వాత భూమి మీద పడ్డ తర్వాతనే నేర్చుకోవాల్సిందే. అనగా అనగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ యొక్క సాధనలో ఏదైతే మొదలుపెట్టినామో తెలంగాణ అభ్యుదయమే ఏకైక లక్ష్యంగా, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఎట్లా ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలనో, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో, దానికోసం మనం ఏమేం ప్రయత్నాలు చేయాలనో ఇక్కడ ఒక నేర్చుకొని, ఇక్కడ ఒక అవగాహన తెచ్చుకొని ముందుకు పోదాం. మనకి ఏం లక్ష్యం లేదు వేరే. ఇప్పుడు అద్భుత రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం సిద్ధించింది. ఆ రాష్ట్రం అన్ని విధాలు ఇప్పుడు బాగుపడాలి. భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రం కావాలంటే మనం చిత్తశుద్ధితోని ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్డ్ గా ఒక క్రమ పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకొని పోవాలి. పేదలకు, అట్టడుగున ఉన్న ప్రజలకు విద్య అందినప్పుడే మీరు గ్లోబలైజేషన్ బాగా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని కూడా వారు చెప్పారు. ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని కూడా ఒక సూచన వారి నుంచి ఉంది. మీరు కేజీ టు పీజీ ఏదైతే అనుకుంటా ఉన్నారో చాలా మంచిది, వీలైనంత వేగంగా దాన్ని తీసుకురండి. ఒకవేళ తెస్తే కనుక తెలంగాణ అద్భుతంగా బాగుపడుతుందని కూడా వారు మనకు మంచి సూచన కూడా చెప్పారు.